గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎందుకు వీళ్ళు పెట్టి ఇబ్బంది కలిగేది, ఏదో ఒకటి మనం మాట్లాడితే దాన్ని వేరే విధంగా వీళ్ళు మాట్లాడేది, ఎందుకు వచ్చిన గొడవ? ఎందుకంటే ఇప్పుడు చాలా సెన్సిటివ్ అయిపోయింది అన్నీ, అండ్ దానివల్ల భయపడతారు కూడా. సార్ ఇది అంటే చాలా వరకు ఇది ఛానల్స్లో ప్రాబ్లం అవుతుంది, కానీ ఇండివిజువల్గా కంటెంట్ పోస్ట్ చేసినప్పటికీ కూడా కొంతమంది మీమర్స్ అదే కంటెంట్ని తీసుకెళ్ళి మీమ్స్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అదే చెప్తాను కదా, ఆఖరికి ఏమవుతుందంటే లాస్ విల్ కమ్. దీనికి ముందు చట్టం లేదు, సోషల్ మీడియాకి చట్టం దీనికి ఒక 20 సంవత్సరాల ముందు సోషల్ మీడియా అనేది ఇంత ర్యాంపెంట్ కాదు, ఇప్పుడు ర్యాంపెంట్ అయింది. నెక్స్ట్ 5 to 10 yearsలో చాలా లాస్ వస్తాయి. వచ్చేసింది కదా సార్, అదే ఇంకా లాస్ విపరీతంగా వస్తాయి. ఒకటి ఎస్పెషలీ నౌ యునైటెడ్ స్టేట్స్లో మొన్న చదివాను, విచ్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. ఇది గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్స్ ఎవరైనా అక్కడ వీసాలు అప్లై చేయాలంటే వాళ్ళ సోషల్ మీడియాని స్కాన్ చేస్తారంట. సో మీకు స్టూడెంట్ వీసా కావాలంటే సోషల్ మీడియా విల్ బీ స్కాన్. వర్క్ వీసాలో కూడా మేము దాన్ని త్వరలో ఇంప్లిమెంట్ చేస్తాం, సోషల్ మీడియా స్కాన్ చేస్తాం అన్నారు. సో అప్పుడు ఏమవుతుంది, యూ విల్ బీ కాషియస్. నువ్వు కానీ ఏమైనా బూతులు మాట్లాడినా, లేకపోతే ఏమైనా తప్పుగా ఏమైనా పెట్టినా, లేకపోతే ట్రబుల్సమ్గా ఉన్నావు అనుకో సోషల్ మీడియా పోస్ట్లో, నేను యాక్సెప్ట్ చేసి యూనివర్సిటీ కూడా యాక్సెప్ట్ చేయదు, నీకు వీసా రాదు అని ఆ భావన వెళ్తున్నారు వాళ్ళు. రేపు ఏమవుతుంది, మీరు ఉద్యోగానికి వచ్చేటప్పుడు దే విల్ డూ ఎ సోషల్ మీడియా స్కాన్. సో ఎందుకు మనకి ఇతను ఏదో ట్రబుల్సమ్గా ఉన్నాడు, ఇతను వద్దులే అనేది. సో దిస్ విల్ బికమ్ అ హ్యూజ్ ప్యాటర్న్. దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్యాటర్న్. వెళ్ళగా అది అవుతుంది. ఎస్ సార్. సో మేము అంటే ఇప్పుడు ఆల్రెడీ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. చాలా సిచ్యువేషన్స్లో కానివ్వచ్చు, లేదు అంటే ఫిలిమ్స్లో కానీ, లేదు అంటే మనం స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చేటప్పుడు కానీ, లేకపోతే ఇంటర్వ్యూస్లో కొన్ని పార్ట్స్ తీసి ట్రోల్స్ చేస్తుంటారు. కొన్ని హెల్దీ వేలో వెళ్తాయి, కొన్ని ప్లస్ అవుతాయి, కొన్ని మైనస్ అవుతాయి. కొంతమంది సెలబ్రిటీస్ కూడా వాళ్ళ ఫిలిం ప్రమోషన్స్ కోసం వాంటెడ్లీ స్కిట్ కంటెంట్ని ప్రిపేర్ చేసి కొంచెం కాంట్రవర్సల్ కూడా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కొంత సెలబ్రిటీస్ కూడా ఎంకరేజ్ చేసేస్తున్నారు కొన్ని థింగ్స్లో, ఎంటైర్ సోషల్ మీడియా కాకుండా. సో అలా వర్స్ట్గా కమెంట్స్ చేసే వాళ్ళకి, ట్రోల్స్ చేసే వాళ్ళకి, చాలామంది సెలబ్రిటీస్కి చాలా హర్టింగ్ అనిపిస్తుంది, చాలా పెయిన్ ఉంటుంది. సో ఒక సెలబ్రిటీగా, ఒక యాజ్ యాక్టర్గా మీరు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్? ట్రోలర్స్ ఏం చెప్పనండి, వాట్ ఇస్ దట్ కింద కామెంట్స్ చూసేటప్పుడు, ట్రోల్స్ చూసేటప్పుడు మీ ఫీలింగ్? థింగ్ ఈజ్ జనరల్గా కామెంట్స్ అవన్నీ మేము చదవం, బికాజ్ వీ నో దాట్ తెర వెనక నుండి చేస్తున్నారు కాబట్టి తెలుసు. అంతేగాని వాళ్ళు అడ్రస్లు ఇచ్చి వాళ్ళు పలానా వాళ్ళ పిల్లల్ని నేను మా అమ్మ నాన్న ఇది నేను పలానా అడ్రస్లో ఉంటానని చెప్పారనుకోండి, ఎవరు ఇప్పుడు అదే వ్యక్తి ఎదురుగా వచ్చి మాట్లాడమనండి, అదే విధంగా మాట్లాడరు. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఎవరో దొరకవు కాబట్టి, ఇది కాబట్టి ఒక అమ్మాయిని మీరు అసభ్యకరంగా మీరు కామెంట్ చేయాలనుకున్నా, ఒక చిన్న బిడ్డను కామెంట్ చేయాలనుకున్నా, మీరు దొరకరు అన్న ధైర్యంతో మీరు ఎక్కడో చేస్తున్నారు. అదే రేపు దొరుకుతారన్నది ఇది వచ్చింది అనుకోండి, చేయరు మీరు. సో ఆల్ దీస్ విల్ బీ కరెక్టెడ్ అండి, బట్ ఇట్ షోస్ యువర్ మీ యూనో ఎలాంటి వాతావరణంలో పెరిగావు అనేది తెలుస్తుంది అంతే. ద కల్చర్ యువర్ మదర్ అండ్ ఫాదర్ గేవ్ యూ అనేది తెలుస్తుంది అంతే. గుడ్ ఆన్సర్ సార్. అండ్ కన్నప్ప కంప్లీట్గా ఒక శివుడి యొక్క డివోటీ, థర్డ్ ఐ అంటే ఎంత పవర్ఫుల్ ఉంటుందో. భక్తుడు కూడా శివయ్యకి అంత ప్రియమైన భక్తుడు. సో మీరు కూడా పర్సనల్లీ కూడా మీరు శివయ్య డివోటీ, చాలా ఇష్టం శివయ్య అంటే. సో ఈ థాట్ ఎలా అనిపించింది? అండ్ మూవీకి బిఫోర్గా కూడా కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి, ఒక యాక్టర్గా ఎలా చేయాలి, డైలాగ్స్ ఎలా ఇవ్వాలి, ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, కొన్ని ఎలా పిక్ చేసుకోవాలి. నాకు కథ రాసుకునేటప్పుడు ఐ వాజ్ వెరీ క్లియర్. ఇది then I was very clear. I never really prepared for it. It just came to me naturally. ఎందుకంటే కథ రాసేటప్పుడు ప్రాబబ్లీ మెంటల్గా అది ప్రిపేర్ అయిపోతూ ఉన్నానేమో. మేబీ ఐ థింక్ దట్ కుడ్ హ్యావ్ హ్యాపెన్. దీనికోసం స్పెసిఫిక్గా లేదు. నాకు భక్తుడైన తర్వాత ఎలాగ ఉండాలనేది నాకు ఈజీగా తెలిసింది, కానీ అంటే ఐ న్యూ వాట్ ఐ వాజ్ గోయింగ్ టు డూ. భక్తుడు కాక ముందు క్యారెక్టర్ ఎలా చేయాలనేది మాత్రం నాకు డైలమాలో ఉన్నప్పుడు మా డైరెక్టర్ కొంచెం అందించాడు. అండ్ ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి, హీ మేడ్ ఇట్ ఈజీ ఫర్ మీ. సూపర్. అండ్ సార్ శివుడు జర్నీలో స్టోరీ మీరు రాసుకునేటప్పుడు కానీ, షూటింగ్లో కానీ, ఫినిషింగ్ తర్వాత యాజ్ ఎ శివ డివోటీగా కొన్ని మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. అలా మీకు పర్సనల్గా ఏమైనా మిరాకిల్స్ అనిపించిందా? చాలా మిరాకిల్స్ అండి. అసలు ఈ సినిమా ఇంతమంది పెద్ద పెద్ద నటీనటులతో చేసేదే ఒక పెద్ద మిరాకిల్. నాకు ఇదంతా శివలీలాగే అనిపిస్తుంది అంతే. ఇట్ ఈస్ నథింగ్ మోర్ దెన్ దాట్. ఎస్, అది మీరు చెప్పింది అగ్రీ అవుతాము. మీకు పర్సనల్గా ఏదైనా ఒక వన్ థింగ్
ఎడిటింగ్ రూమ్లో అనిపించింది కూర్చున్నప్పుడు, మై గాడ్, ఇదా నా ఆధ్వర్యంలో జరిగింది, ఇదా నేను షో రన్నర్గా నేను ఈ సినిమాని తీస్తున్నా, అసలు ఎలా పుల్ ఆఫ్ చేశాను దీన్ని అని ఎడిటింగ్ రూమ్లో అనిపించింది. కానీ అప్పుడు అనిపించింది దిస్ ఇస్ నథింగ్ బట్ శివలీల అనేది మాత్రం అక్కడ అనిపించింది నాకు. ఇట్స్ అసలు మేము వెళ్ళి 600 మంది ఇక్కడి నుంచి వెళ్ళడం ఏంటి, మేము అక్కడ షూటింగ్లు చేయడం ఏంటి, అక్కడ ఉన్న మాకు రోజు ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ ఏంటి, ఇదేంటి, అదేంటి, ఎవ్రీథింగ్ వాజ్ అ ఛాలెంజ్. బట్ ఇప్పుడు వచ్చి చూసుకుంటే వీ ఎంజాయ్ ద ప్రాసెస్, వీ ఆల్ డిడ్ ఎవ్రీథింగ్. నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేస్తాం అంతే. సూపర్ సార్. ఏ ప్లేసెస్లో షూట్ చేశారా? మోస్ట్లీ న్యూజిలాండ్, నార్త్ ఐలాండ్ చేసాం, సౌత్ ఐలాండ్ చేసాం. మేజర్ పార్ట్ వచ్చి భక్తుడు కాక ముందున్న పార్ట్ అంతా మేజర్గా మేము నార్త్ ఐలాండ్లో షూట్ చేసాం. ఒక 9,000 acre ఫామ్ రెంట్కి తీసుకున్నాం. అక్కడే సెటిల్ అంతా. అసలు ఆ ఫామ్లో ఎన్ని లొకేషన్స్ ఉన్నాయో, ఇట్స్ అమేజింగ్. అండ్ యూ విల్ లవ్ ద సీనరీస్, లొకేషన్స్, యూ విల్ లవ్ ఇట్. సార్ ఏమైనా ఇన్స్టాలో పోస్ట్ చేస్తే మేము కూడా చూస్తాం సార్. ఇంకెందుకు, సినిమాలో చూసేచ్చు, ఇంకా త్వరలో 20 daysలో చూసేచ్చు సినిమాలో.